చాలామందికి ఈ జనరేషన్లో మీరు ఇంతకుముందు చెప్పినట్టు సాఫ్ట్వేర్ జాబుల వల్ల అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఒకప్పుడు పెద్దవాళ్ళకి మాత్రమే ఉండే మోకాలు నొప్పులు, నడుము నొప్పులు చిన్న వయసులో ఉన్న వాళ్ళకు కూడా వచ్చేస్తున్నాయి. సో ఎందుకు ఇలా వస్తున్నాయి? నొప్పులు పోవడానికి ఆయుర్వేదంలో ఉన్న ట్రీట్మెంట్ విధానం కావచ్చు, మీరు చెప్పినట్టు లేహ్యం కానీ లేకపోతే ఆయిల్ కానీ చెప్తారా? ఆయుర్వేదంలో పెయిన్స్కి చాలా అద్భుతమైన ఆయిల్స్ ఉన్నాయమ్మా. సో ఆయిల్ తీసుకుని వాళ్ళ ఇంట్లో అప్లై చేసుకోవడం అనేది ఫస్ట్ స్టెప్. ఏదైనా మన ఇంట్లో ఉంటూ సేఫ్గా ఇల్లు కదలకుండా తగ్గించుకోగలిగితే చాలా ఆనందం కదా. అలా కానప్పుడే ఆయుర్వేదిక్ కన్సల్టేషన్ తీసుకుని మందులతో సరిపోతే మందులు వాడుకుని తగ్గిపోతే, మందులు సరిపోని స్థితిలో పంచకర్మ చికిత్సలు చాలా అద్భుతంగా పనిచేస్తుంటాయి. ఇంకా అందులో డౌట్ లేదనమాట. ఒక్కసారి పంచకర్మ ట్రీట్మెంట్ ఏ లెవెల్ మీకు అవసరం డాక్టర్ గారు సజెస్ట్ చేసినట్టుగా ట్రీట్మెంట్ కనుక ప్లాన్ చేసుకుంటే అద్భుతంగా తగ్గించుకోవచ్చు. మోకాళ్ళ అరుగుదల అవ్వచ్చు, మెడ అరుగుదల అవ్వచ్చు, నడుము అరుగుదల అవ్వచ్చు, అన్నీ కూడా చాలా చక్కగా పనిచేసే చికిత్సా విధానాలు ఆయుర్వేదంలో మాత్రమే ఉన్నాయి. ఇంకా వేరే వైద్య విధానాలలో లేవు. అందుచేత ముందు ఎవరైనా సరే మంచి ఆయిల్స్ తీసుకుని వాళ్ళ ఇంట్లో అప్లై చేసుకుని డాక్టర్ చెప్పినట్టుగా అప్లై చేసుకుని కొంచెం వేడి హాట్ ఫర్మెంటేషన్ లాగా చిన్నగా స్పాంజ్ కానీ లేకపోతే చిన్న టవల్ కానీ నాప్కిన్ కానీ వేడి నీళ్ళు ముంచేసి ప్యాక్ లాగా వేసుకుంటే ఆయిల్ లోపలికి బాగా అబ్జర్వ్ అవుతుంది. అదొకటి. తర్వాత ఆహారంలో కూడా చిన్న చిన్న మెలకువలు తీసుకోవాలమ్మా, తప్పనిసరిగా తీసుకోవాలి. అవి ఏంటంటే నువ్వులు ఎక్కువగా వాడడం, నల్ల నువ్వులు కానీ లేకపోతే బ్రౌన్ కలర్లో ఉండే నువ్వులు కానీ ప్రొద్దున్నే లేచిన వెంటనే పరగడుపున ఒక స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ నువ్వులు నవలాలి. నోట్లో వేసుకుని అలా నెమ్మదిగా నవ్వులుతూ ఉండాలి. అప్పుడు ఏంటంటే ఆ నువ్వుల్లో ఉండేటువంటి ఆయిల్ మన కడుపులోకి దిగుతుంది అన్నమాట, లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళడం ఇంపార్టెంట్. అలాగే నువ్వుల్లో ఉండేటువంటి గుడ్ ఫైబర్ ఉంటుంది, ఆ ఫైబర్ అంతా కూడా మన కడుపులోకి వెళ్ళాలి. అలా తీసుకోవడం ఏంటంటే మన శరీరానికి కావాల్సినటువంటి కాల్షియం కానీ హీమోగ్లోబిన్ కానీ మెగ్నీషియం, ఫాస్ఫరస్ ఇవన్నీ మనకి చక్కగా ఇంటర్నల్గా స్ట్రెంథనింగ్ చేసేవి ఇవన్నీ కూడా మైక్రో న్యూట్రియంట్స్ అంటాం. పోషకాలతో కూడినటువంటి నువ్వులు తప్పనిసరిగా పొద్దున్నే 2 స్పూన్లు వెళ్తే చాలా వరకు మనం మెడ నొప్పులు రాకుండా, నడు నొప్పులు రాకుండా, మోకాళ్ళ నొప్పులు రాకుండా కేర్ తీసుకోవచ్చు. ఒకవేళ వచ్చిన వాళ్ళకు కూడా తప్పనిసరిగా చాలా అద్భుతంగా రిలీఫ్ అనేది ఉంటుంది. సో ఇంటర్నల్ స్ట్రెంథనింగ్ అనేది చేసుకోవాలంటే డైట్లో కూడా కొంచెం మార్పులు చేసుకోవాలి. దాంతోపాటుగా రాగులు ఉంటాయి కదమ్మా, చోళ్ళు అంటాం, రాగి జావ కూడా కొంచెం రాగి జావలో కొంచెం మజ్జిగ కలుపుకుని కానీ లేకపోతే పాలు కలుపుకొని కానీ బెల్లం వేసుకుని కానీ మనకి ఏ టేస్ట్ నచ్చితే అది. షుగర్ ఉన్నవాళ్ళు, డయాబెటీస్ ఉన్నవాళ్ళు మజ్జిగతోటే తాగాలి, వాళ్ళు బెల్లం వేసుకోవడానికి అవ్వదు కాబట్టి. సో అలా ప్రొద్దున్నే టిఫిన్ టైంలో రాగి జావ తప్పనిసరిగా తీసుకోవడం అనేది కాల్షియంకి మంచి స్ట్రెంగ్త్. రాగుల్లో చాలా పోషకాలు ఉంటాయి, అవన్నీ కూడా మనకి మోకాళ్ళ నొప్పులు రాకుండాను కాపాడితే హీమోగ్లోబిన్ కూడా పెంచుతుంది. నువ్వులు కూడా హీమోగ్లోబిన్ పెంచుతున్నాయి. ఈ రోజుల్లో ఏంటంటే పిల్లల్లో ఎనీమియా ఎక్కువగా చూస్తున్నాం, స్టూడెంట్స్లో కానీ జాబ్స్ చేసే వాళ్ళలో కానీ. పిల్లలంటే 20-30 ఇయర్స్ వాళ్ళు, పసిపిల్లల గురించి కాదు. సో అలాంటి వాళ్ళందరికీ కూడా నువ్వులు తీసుకోవడం, రాగి జావ తీసుకోవడం చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అలాగే వాళ్ళు వీలైతే ఆవు పాలు తాగితే ఇంకా మంచిది. ఆవు పాలు రాత్రిపూట పడుకునేటప్పుడు ఒక గ్లాసు ఆవు పాలు తాగితే మొత్తం మన శరీరానికి కావాల్సినటువంటి కాల్షియం కానీ మినరల్స్ కానీ అందులో ఉంటాయి. కాబట్టి పాలల్లో ఫ్యాట్స్ ఉంటుంది, తర్వాత పాలల్లో ప్రోటీన్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా మన ఎముకలకు బలం ఇస్తుంది. ఎముకలకు బలం ఇస్తే అవన్నీ కూడా సర్వైకల్ స్పాండిలైటిస్, లంబార్ స్పాండిలైటిస్ ఇవన్నీ మోకాళ్ళ నొప్పులు రాకుండాను పనిచేస్తే, ఒకవేళ ఉన్నా కూడా చాలా తొందరగా తగ్గుతాయి.